పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అద్భుతాలు సృష్టించారు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఎమ్మెల్యే సౌజన్యంతో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి భారీగా విద్యార్థులు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతిలో వీరు సాధించిన ఫలితాలు కార్పొరేట్ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులతో సమానంగా వచ్చాయని ఆయన చెప్పారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడి డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయడం, డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందించడంతో 45% ఉన్న ఫలితాలు ఒకేసారి 20 నుంచి 30% పెరిగాయని ఆయన తెలిపారు. ఈసారి మరింత శ్రద్ధ వహించి ఏఎంఓ, సిఎంఓ, ఎంఈఓ, డిఈఓలను కోఆర్డినేషన్ చేయడంతో గతంలో కంటే కూడా మెరుగ్గా ఉత్తీర్ణత శాతం పెరిగింది అని ఆయన చెప్పారు. ఇంకా కొన్ని పాఠశాలలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందని, అలాంటి పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు తప్పకుండా దినపత్రికలు చదివి అలవాటు చేసుకోవాలని, పత్రికలు చదివితే ఎన్నో పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పిస్తే అత్యున్నతమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ కళాశాలల్లో నిష్ఠాతులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని ఆయన చెప్పారు. గత విద్యా సంవత్సరం మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు ఆధ్వర్యంలోని ఇచ్చిన ఎపెట్ మరియు నీట్ కోచింగ్స్ పొందినటువంటి విద్యార్థులకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీలలో 114 మందికి రాష్ట్ర స్థాయి ర్యాంకులు వచ్చాయని, వచ్చే విద్యా సంవత్సరం రెండింతలు ర్యాంకు మన మహబూబ్ నగర్ బిడ్డలు సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మన మహబూబ్ నగర్ బిడ్డలకు కాస్త ప్రోత్సాహిస్తే చాలు, వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని ఆయన చెప్పారు. రానున్న 2 సంవత్సరాలు కూడా చదువుపైన శ్రద్ధ వహించి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో ఎలాంటి వసతులు కావాలన్నా తప్పక కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం 500 మార్కులు పైన వచ్చిన విద్యార్థులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అది చెప్తే అర్థం కదా, చెప్తే కూడా అట్లా జనికి తరండి మీరు. కాబట్టి మరి మీరు క్రమంలో కావచ్చు, ఈ యొక్క కాలేజీ యొక్క మనకు గౌరవ శాసనసభ్యులు గారు కల్పించినటువంటి సౌకర్యాల గురించి మనకి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆర్థిక స్తోమత లేకుండా అనవసరంగా ప్రైవేట్ పోయి ఇబ్బంది పడకుండా వారందరూ కూడా ప్రభుత్వ కళాశాలలు, అమ్మాయి అయితే గర్ల్స్ కాలేజీ, అబ్బాయి అయితే బాయ్స్ కాలేజీ, వీటితో పాటు వొకేషనల్ కాలేజెస్, ఎంబీఏ జూనియర్ కాలేజీ, అన్ని కాలేజీలు ఉన్నాయి కాబట్టి అన్ని కాలేజీలకు తెలియజేసి ఖచ్చితంగా ప్రభుత్వ కళాశాలలో చేసినటువంటి అందరూ మోటివేట్ చేయాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు గారి అనుమతితో తెలియజేస్తున్నాం. ఏం కావాలండి? వెరీ గుడ్. వెరీ గుడ్. మంచిగా చదువు. పేరెంట్స్ వచ్చిందా? రామ్మా. రుణమాఫీదా? ఏం కావాలని చూసుకో. ఇంజనీరింగ్ ఏంటి? ఇంజనీరింగ్ తర్వాత టీచర్. ఓకే, వెరీ గుడ్. ఏ కాలేజ్ చేస్తావు? గర్ల్స్ కాలేజ్. ఓకే, మంచిగా పేరెంట్స్ వచ్చిందా? వెరీ గుడ్. ఇంట్లో తమ్ముడు కానీ, అన్న కానీ, చెల్లెలు కానీ, అక్క ఏం చేస్తుంది? టీవీ చేస్తుందా? ఏడా బాగా ఇంకోట ఎవరు బాగా సంతోషం. మంచిగా చదువు. ఏం కావాలి? తీసుకో. ఇంజనీర్ కావాలి. వెరీ గుడ్. ఇంజనీరింగ్ ఏ కోర్స్ కావాలి?
అందరూ టీచర్ కావాలని కోరుకుంటారు. ఇంజనీరింగ్ చేసి టీచర్ కావాలి. మీరు ఇంజనీరింగ్ అయిపోయే లోపల మీకు టీచర్ కావాలి, ఇంకేదో కావాలంటే నో ప్రాబ్లం. టీచర్ అనేది ఇప్పుడు మీకు కోరిక. ఒకసారి మీరు ఇంజనీరింగ్ చదివితే టీచర్ కంటే గొప్ప చాలా ఉన్నాయని మీకు తెలిసినప్పుడు అవి కావాలని కోరుకుంటారు. తప్పేం లేదు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయాలి. సరేనా? గట్టిగా చదువుకో, మంచిగా చదువుకో. ఏం కావాలి? ఎంపీసీ ఇంజనీర్. ఏ కాలేజ్ చదువుకో? పక్క డిసైడ్ అయిందా? వచ్చిందా మీ పేరెంట్స్? రాలేదా? అర్థం చెప్తే మాట వింటావా? ఇంత ఎక్కడో ఒకరేనా? తెలుగుదా? ఒకరే. వెరీ గుడ్. ఏం కావాలని కోరుకుంది? బాగా కష్టపడాలి. ఇంజనీరింగ్ అంటే 10 రెట్లు కష్టపడితే దీంట్లో మనం డాక్టర్కి తక్కువ చేసి కష్టపడతావుగా. ఏ కాలేజ్ చదవాలనుకుంటున్నాం? కష్టపడాలి. వెరీ గుడ్. ఏ వన్ నుంచే కష్టపడాలి. సరేనా? ఓకే. మంచి కాలేజే దొరుకుతుంది మీకు కదా. ఏ కాలేజ్ అనుకుంటున్నావు? కౌన్సిలింగ్ అయిందా? ఓకే. ఏ కాలేజ్ మీ ప్రిఫరెన్స్? మాసప్ టైం. వెరీ గుడ్. మంచి కాలేజ్. ఇంకా నెక్స్ట్ దాంట్లో దొరకకుంటే సికింద్రాబాద్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం? తర్వాత నీట్ కోచింగ్. వెరీ ఖచ్చితంగా నువ్వు అవుతావు. వెరీ గుడ్. మీ పేరెంట్స్ వచ్చిండ్రా? ఏరి ఒక్కసారి ఏరి. అమ్మాయికి తీసుకో. భయం పడవు కదా మాట్లాడనీకి? ఏం భయపడవు కదా మాట్లాడనీకి? ఇవాళ రేపు అంత మహిళా. మీ పాప 526 వచ్చిందిగా మార్క్స్. అమ్మాయికి డాక్టర్ కావాలని ఉంది. మేము ఆమెకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తాం. ఇగో టీచర్ కూడా, ఇగో ప్రిన్సిపల్ గారు ఇక్కడనే ఉన్నారు. మీరు చేయాల్సింది 2 సంవత్సరాలు ఆమెను డిస్టర్బ్ చేయొద్దు. ఈ పని తీసుకురా, ఆ పని తీసుకురా, అక్కడ లేదు. పొద్దున ఇంటికి వస్తే వీలైతే ఇంత చాయ్నో మీరు కప్పో హార్లిక్సో ఇచ్చి చదవమని చెప్పాలి. మీకు కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా కాలేజ్ తరఫున మేము ఇస్తాం. డిస్టర్బ్ చేయొద్దు. మీకు అన్న కొడుకున్నాడా? 2 కూతురు. ఇంకో పాప ఏం చేస్తుంది? ఏంది? 8 చదువుతుంది. ఓకే. ఈ పాప మంచిగా లైన్లో పడితే ఆమె కూడా లైన్లో పడుతుంది. అంతేనా? ఇప్పుడు ఆమె కరెక్ట్ లైన్లో పడ్డది, మంచిగా చదివింది, మార్కులు తెచ్చుకుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే స్కూల్లో పంతులు పాఠాలు చెప్పాలి, ఇంట్లో మీరు ఆమె చదువుకునే వాతావరణం కల్పించాలి. చేస్తారు కదా? ఓకే. ఖచ్చితంగా మీ పాప డాక్టర్ అవుతుంది, లేదు అగ్రికల్చర్ సైంటిస్ట్ అవుతుంది, గొప్ప చదువులు చదువుతుంది, మంచిగా సెటిల్ అవుతుంది జీవితంలో. ఈ 2 సంవత్సరాలు మీరు జాగ్రత్తగా ఆమెను కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. ఇంట్రెస్ట్ అయినా నీది? ఎంపీసీ తీసుకుంటావు, పక్కా ఇంజనీర్ అవుతావు. నువ్వు అవుతావు. ఏ కాలేజ్? బాయ్స్ కాలేజీలో రా. ఇగో ఆ సార్ ఉంటాడా, భగవంత్ చేస్తారు. మేము కూడా ఉంటాం. కష్టపడి చదువు. పోయినసారి 114 మందికి ఫ్రీ సీట్ వచ్చింది. నెక్స్ట్ టైం అది 200 మందికి వస్తుంది ఈ కాలేజీల నుంచి. ఖచ్చితంగా దాంట్లో నువ్వు ఉంటావు. మళ్ళీ మీ దోస్తులు వచ్చి సినిమాకు పోదాం, అటు పోదాం, సిగరెట్ తాగుదామని తగిలేటోళ్ళు ఉంటారు. వాళ్ళని దగ్గర కూడా రానియకు. 2 ఏళ్ళు వద్దు, ఏ దోస్తానో వద్దు. చదువుకునేటోడే నీ దోస్తు. అర్థమవుతుందా? ఓకే, వెరీ గుడ్. నిలబడి. దోస్తులు బాగున్నారా? దోస్తులు ఉంటే మంచిదే, కానీ ఈ 2 సంవత్సరాలు మీరు ఒక గంట కనిపెట్టాలి. పిల్లలు మనకు తెలియకుండా కూడా అప్పుడప్పుడు చెడుదారు పోయే ప్రమాదం ఉంటుంది. మనం కనిపెట్టాలి ఎప్పటికీ. మీ బాబు ఖచ్చితంగా మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వస్తుంది. రెగ్యులర్గా చదవాలి. డే 1 నుంచే ఇంజనీరింగ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పటి నుంచే మనం ప్రాక్టీస్ చేయాలి. కోచింగ్ కూడా ఇప్పిస్తాం, బుక్స్ ఇస్తాం. సిన్సియర్గా చేస్తుండా లేదా? ఒకవేళ స్పెషల్ క్లాస్ ఉంటే ఆయన ఇంటికి తీసుకుపోవడానికి నువ్వు వచ్చి స్కూటర్ మీద తీసుకుపోయి ఇంట్లో దింపుకోవాలి. ఓకే. వెరీ గుడ్. సైన్స్లో వెరీ గుడ్. సో రెగ్యులర్గా బయట కాలేజ్ చేయాలి. పక్కా పేరెంట్స్ వచ్చిందా? వెరీ గుడ్. అక్కడ ఇక్కడ ఖచ్చితంగా ఒక్క రోజు కూడా యాబ్సెంట్ కాకుండా 100% అటెండెన్స్ అంటే చదువుకో. ఖచ్చితంగా టీచర్ అంటే టీచర్ అయితే
ఇష్టం నీకు ఏది కావాలంటే అది ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ మాత్రం నువ్వు ఖచ్చితంగా మంచి ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. తీసుకోమ్మా, ఏం కావాలి? ఎంపీఎస్ తీసుకొని ఇంజనీరింగ్, వెరీ గుడ్. ఫస్ట్ ఇంజనీరింగ్ చేసుకో, తర్వాత నువ్వు ఏమన్నా ఇంజనీరింగ్ ఫస్ట్ చేయండి, ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన తర్వాత